వెల్కమ్ టు GK1 న్యూస్. ఖమ్మం నగరంలోని పీజీ కళాశాల ఎదుట PDSU ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో PDSU అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డొనేషన్ తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి ప్రభుత్వ కుట్రను వ్యతిరేకించాలని కోరారు. అలాగే మెంట్ స్కాలర్షిప్స్ విడుదలకై 2, 3, 4 తేదీల్లో జరగబోయే 72 గంటల బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు మస్తాన్, PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జూలై 2వ తారీఖున, 3వ తారీఖు, 4వ తారీఖున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పి యజమానులపై డిమాండ్లతోని ఈ నెల 2వ తారీఖు, 3, 4వ తారీఖున ఏదైతే PG నుంచి ఇంజనీరింగ్ కళాశాల ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్ల కథం దొక్కిన PDSU విద్యార్థి సంఘం బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కి ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ కావచ్చు, ప్రైవేటు మేనేజ్మెంట్లు కావచ్చు, అందరూ కూడా ఈ బంద్ను సహకరించాలని చెప్పి సందర్భంగా వరకు మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 19 ఏళ్ళు కావస్తున్నా కూడా ఈరోజు విద్యార్థులు అవస్థలు పడుతున్నా కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ మీద పేద విద్యార్థులు చదువుకుంటుంటే వాటిని ఇంతవరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో 8,150 కోట్లు పెండింగ్లు ఉన్నాయి, వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలు అడిగితే మా మీద కేసులు పెట్టడం, అరెస్టు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఐక్యత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను తెల్లవారుజామున విద్యార్థి సంఘ నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం అనేది తగునా చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులకి, అక్రమ కేసులకి PDSU విద్యార్థి సంఘం భయపడదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. కబద్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థులతో చెలగాట వాడవాకు. గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పినావో నీ పరిపాలనకు కూడా అదే బుద్ధి చెప్తాం. విద్యార్థుల జోలికి వస్తే గత ప్రభుత్వం ఎట్టయితే ఎన్నికలలో ఓడిపోయిందో ఈ ఎన్నికలలో కూడా మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాను. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న 3 మంత్రులకు కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మంత్రుల ఇల్లులు కూడా ముట్టడిస్తాం. PDSU విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొన్న బట్టి విక్రమార్కుడు కూడా ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తే విద్యార్థి సంఘాలుగా మేము అపాయింట్మెంట్ అడిగితే విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి జైలులో 2 టౌన్ల పరిధిలో బంధించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అక్రమ అరెస్టులకు ఖమ్మం జిల్లా విద్యార్థి లోకం భయపడదని చెప్పి ఈ జిల్లా మంత్రులను హెచ్చరిస్తా ఉన్నాం.